హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కొండారెడ్డి బ్రిడ్జి దగ్గరికి వచ్చినాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లొకేషన్ వచ్చేసి కర్నూలు అండి. కర్నూలు డిస్టిక్లో కొండారెడ్డి బ్రిడ్జి ఫేమస్ అన్నమాట. అప్పుడు రాజుల కాలంలో నిర్మించిన కట్టడము. ఎలా ఉందో చూడండి. నైట్ వ్యూ అన్నమాట. మార్నింగ్ అయితే కొంచెం క్లారిటీగా వస్తుండే. ఇది నైట్ వ్యూ. లైట్ డెకరేషన్ అంతా సూపర్గా ఉంటుంది. చూడండి, మా పిల్లలు అయితే చకచక ఎక్కేస్తున్నారు. పైకి ఎక్కి చూస్తే కర్నూలు సిటీ మొత్తం కనిపిస్తుందండి. అంటే ఒక పక్క ఉన్న సిటీ మొత్తం కనిపించేస్తుంది. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. నైట్ పూట అంతా లైటింగ్ ఫోక్స్కి ఓన్లీ వాహనాలు, పక్కన ఉన్న హోటల్స్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. మీకు పైన ఉన్న వ్యూ కూడా చూపిస్తాను, చూడండి. చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినారు. ఫస్ట్ టైం దొరకపోయినా అక్కడికి. మేము షాపింగ్ కోసం అని పోయినాము, కానీ ఇంకా దగ్గర ఉంది కదా డాడీ ఎక్కుదామంటే సరే అని చెప్పి వెళ్ళిపోయినాము. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము ఎంజాయ్ చేసినాం అనమాట. ఫుల్ లైటింగ్తో ఉంది. వీడియో కూడా కొద్దిగా క్లారిటీ తక్కువనే ఉంది, ఏమనుకోవద్దండి. చూడండి, మేము ఇంకా చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అండ్ ఫ్రంట్ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పక్కనే సెర బజార్ ఉంటుంది. మొత్తం అక్కడ గోల్డ్ షాప్స్ అన్నీ ఉంటాయి. పక్కనే బట్టల షాపులు ఉంటాయి. అన్నీ ఉంటుంది. అన్నీ దొరికేస్తాయి అన్నమాట. ఒక చిన్న క్లిప్ కూడా దిగడం జరిగింది. చూశారు కదా ఎంత ఆనందంగా ఉన్నారో పిల్లలు. వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే మాకు కూడా అసలు హ్యాపీ అంటే హ్యాపీ. ఇదే అండి షరఫ్ బజార్ పక్కనే ఉంటుంది. బట్టల షాప్స్ అన్ని కర్నూలులో. ఇక్కడనే సినిమా షూటింగ్స్ అన్నీ జరిగినట్లు చూపిస్తూ ఉంటారు. చూడండి, ఇదే లొకేషన్. అండ్ ఇది బ్యాక్ సైడ్ లొకేషన్. అండ్ ఫ్రంట్ సైడ్ లొకేషన్ కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో చూస్తే మాత్రం సూపర్ అండి అసలు. ఇప్పుడు అంతా లైటింగ్ ఫోక్స్కి వెహికల్స్ లైట్స్ అవే కనిపిస్తుంటాయి. ఇటు కొండారెడ్డి బ్రిడ్జికి ఫ్రంట్ సైడ్ అంతా ఒక పార్క్ డిజైనింగ్ లాగా ఉంటుంది. మా బుడ్డదైతే మంచిగా లైట్ ఫోక్స్కి ఫోటో ఫోజులు ఇస్తుంది. ఇది కర్నూలు వాళ్ళకైతే పూర్తి ఐడియా ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి తెలియదు కదా. వేరే రాష్ట్రం వాళ్ళకి, వేరే జిల్లా వాళ్ళకి తెలియదు. కర్నూలు న్యూ బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్కి ఆటోలు మస్తుగా ఉంటాయండి. ఒకవేళ ఎవరైనా కర్నూలుకి వచ్చిన వాళ్ళు కొండారెడ్డి బ్రిడ్జి చూడాలనుకున్న వాళ్ళైతే కర్నూలు న్యూ బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్కి ఆటో ఎక్కండి. అక్కడ కొండారెడ్డి బ్రిడ్జ్ అంటే ఇంకా ఎవరికి తెలియని ఉండదు, అందరికీ తెలుసు అనమాట. కొండారెడ్డి బ్రిడ్జ్ అంటే మీరు చూడాలని ఎప్పుడైనా అనుకున్నప్పుడు వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. డే టైంలో అయితే సూపర్ అంటే సూపర్ అసలు. ఇంకా ఫీలింగే వేరే వస్తుంది. ఇంకా పురాతన కట్టడాలు అంటేనే అదే విధంగా ఉంటాయి కదా. లైటింగ్ అయితే సూపర్. మా చిన్నోడైతే ఇంకా సెల్ తీసుకొని పోయి సపరేట్గా ఒక వీడియో తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఒక లైటింగ్ అక్కడ లైట్ సెట్ చేసినారనమాట. మన ఫంక్షన్స్కి ఎలా సెట్ చేసి పెడతారో అట్లా సెట్ చేసి పెట్టారు. అతను ఒకటి సపరేట్ వెళ్ళి ఇంకా వీడియో తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఏమనుకోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. అండ్ మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చాము మేము. ఇంకా వీడియోలు మంచిగా తీసి పెట్టాలని కోరుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ సపోర్ట్ చేయండి. మా ఛానల్కి ఏమంటారు, ఎంకరేజ్మెంట్ చేయండి. ఇంకొక విషయం, మేము ఏం పర్పస్ మీద పోయామనేది చూపిస్తాను చూడండి. మేము కొనడానికి వెళ్ళింది గాజులు, ఓన్లీ చీరలు అంతే. ఇంకా నైట్ టైం కదా, కొండారెడ్డి బ్రిడ్జి చూస్తామని పిల్లలు అడుగుతుంటే తొలకపోయానండి. ఇది కొత్త డిజైన్ అంట. మా భార్య వాళ్ళు షాప్కి వెళ్ళిన వెంటనే చూపించినారు వాళ్ళు. అడ్రస్ వచ్చేసి మన కొండారెడ్డి బ్రిడ్జి పక్కనే శరఫ్ బజార్, దాని పక్కనే డ్రెస్ సర్కిల్ లాగా ఒక మొత్తం శారీస్కి అన్నీ ఒక అడ్డాలాగా ఉంటుందన్నమాట. మేము తీసుకున్న షాప్ పేరు వచ్చేసి దేవి శారీస్. సూపర్ అంటే సూపర్ రిసీవింగ్ అండ్ ఎక్సలెంట్ రిసీవింగ్. ఈసారి వచ్చినప్పుడు విజిట్ కండి. సూపర్ అంటే సూపర్ అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయండి.